హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ హేమంత్. ఈరోజు మనం ఆటం మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ కావాలనుకుంటే ఇప్పుడే మనోడిని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏదైనా మూవీ ఎక్స్ప్లెనేషన్ కావాలనుకుంటే కామెంట్స్లో మాకు చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేసేందుకు ట్రై చేస్తాం. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా మెయిన్ స్టోరీ విషయానికి వస్తే, థియేటర్ డ్రామాస్ చేసే ఒక ఆర్టిస్ట్ గ్రూప్ చుట్టూ ఈ స్టోరీ జరుగుతుంది. ఈ గ్రూప్లో మొత్తం 11 మంది ఉంటారు. ఆ 11 మందికి ఒక డైరెక్టర్ ఉంటాడు. ఆయనే డ్రామాని ఎలా ప్లే చేయాలి అని ఆ 11 మందికి నేర్పిస్తుంటాడు. సో మనం స్టోరీలో ముందుకెళ్లే ముందు డ్రామా ప్లే చేసే 11 మంది గురించి తెలుసుకుందాం. వినయ్, తనే మన హీరో. తనకి 16 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచి తను ఈ డ్రామా గ్రూప్లో ఉంటాడు. అంజలి, తనే మన హీరోయిన్. తనకి వినయ్కి ఇద్దరికీ స్కూల్ డేస్ నుంచి పరిచయం ఉంటుంది. ఇద్దరూ వాళ్ళకి 16 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే ఈ డ్రామా గ్రూప్లో జాయిన్ అయింటారు. అంజలి, వినయ్ ఇద్దరు లవర్స్. కానీ ఈ విషయం ఎవరికీ తెలీదు. అందరికీ వీళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ అని మాత్రమే తెలుసు, అంతే. ఇక్కడ ట్విస్ట్ ఏమి అంటే, వినయ్కి ఆల్రెడీ పెళ్ళి ఉంటుంది. కానీ తను అలాగే తన భార్య డైవర్స్ తీసుకోబోతుంటారు. అది కూడా ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్తోనే. ఈ విషయాలన్నీ అంజలికి తెలుసు. కానీ అంజలికి వినయ్ అంటే ఇష్టం, అందుకే అవన్నీ పట్టించుకోదు. అంజలి వాళ్ళ ప్రేమ విషయం అందరికీ చెప్పేద్దాం అనుకుంటుంది. కానీ వినయ్ అందరికీ తెలిస్తే తప్పుగా అనుకుంటారు అని వాళ్ళ ప్రేమ విషయం దాచిపెడుతూ వస్తుంటాడు. హరి, తను సినిమాలో యాక్ట్ చేసే ఒక చిన్న హీరో. కానీ గత 2 సంవత్సరాల నుంచి ఈ డ్రామాస్లో కూడా పార్టిసిపేట్ చేస్తుంటాడు. తనకి ప్రజల్లో కొంచెం ఫాలోయింగ్ ఉన్నందువల్ల డైరెక్టర్ డ్రామాలో ఉన్న హీరో పాత్రని హరికి ఇస్తుంటాడు. హరి రానంత వరకు ఆ పాత్రని వినయ్ చేసేవాడు. అందుకే వినయ్కి హరి అంటే అసలు సరిపోదు. కానీ వాళ్ళిద్దరూ ఒకే టీం కాబట్టి ఏదో జ్ఞాపకం వాస్తకి మాట్లాడుతుంటాడు. హరి గ్రూప్లోకి వచ్చిన తర్వాత డ్రామా వేసే ఛాన్సెస్ చాలా పెరిగింటాయి. అందుకే డైరెక్టర్ వినయ్ హీరో పాత్రని బాగా చేసినా హరికి హీరో పాత్రని ఇస్తుంటాడు. హరికి ఈగో చాలా ఎక్కువ, అందరినీ కంట్రోల్ చేయాలని చూస్తుంటాడు. నందన్, తను వినయ్కి మంచి ఫ్రెండ్. గ్రూప్లో ఉన్న అందరితో పోలిస్తే నందన్ వినయ్కి చాలా క్లోజ్. ప్రశాంత్, తనకి అంజలి అంటే చాలా ఇష్టం. కానీ అంజలికి వినయ్ అంటే ఇష్టం కాబట్టి ప్రశాంత్ ప్రేమని ఒప్పుకోదు. జాలీ, తను కూడా డ్రామా గ్రూప్లో ఒక మెంబర్. ఒకసారి ఈ గ్రూప్ మొత్తం కలిసి హైదరాబాద్లో డ్రామా చేయడం కోసం వెళ్ళింటారు. అక్కడ జాలీ ఒకరితో గొడవ పడేసరికి గ్రూప్లో ఉన్న అందరూ జాలీని గ్రూప్ నుంచి బయటికి పంపించేద్దాం అనుకుంటారు. కానీ ఒక ఛాన్స్ ఇచ్చి జాలీని క్షమించింటారు. సంతోష్, సిజిన్, ఈ ముగ్గురు గ్రూప్లో ఉన్న మెంబర్స్. సిజిన్కి అంజలి అంటే అసలు నచ్చదు. ఎందుకంటే ఒకసారి అంజలి బంధువులు సిజిన్తో పెళ్లి సంబంధం ఫిక్స్ చేసుకుంటారు. కానీ అంజలి వాళ్ళ బంధువులతో మాట్లాడుతూ సిజిన్ మంచివాడు కాదు, గంజాయి కొడతాడు అని చెప్పి ఆ పెళ్లిని క్యాన్సిల్ చేపించుంటుంది. ఈ విషయం సిజిన్ వేరే వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకుంటాడు. అందుకే సిజిన్ అంజలితో మాట్లాడడం మానేసింటాడు. కానీ అది నిజమా అబద్ధమా అని తెలుసుకునేందుకు ట్రై చేయడు. సిజిన్కి హరి అంటే కూడా అసలు సరిపోదు. ఎందుకంటే హరి ఎప్పుడూ తన్ని ఏదో విధంగా గెలుకుతూ బెదిరిస్తూ ఉంటాడు. సెల్వన్, మాధవన్, అజీ, సుధీర్, ఈ నలుగురు డ్రామా గ్రూప్లో ఉన్న సీనియర్స్. అజీకి చాలా ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ఆయనకి ఎవరూ ఉండరు. ఒక్కసారి డ్రామా అయి బయటికి వెళ్తే డ్రామా గ్రూప్లో ఉన్న వాళ్ళు కూడా తన గురించి పట్టించుకోకుండా వాళ్ళ లైఫ్తో బిజీ అయిపోతారు. కానీ అంజలి మాత్రం అజీకి ఫోన్ చేసి మాట్లాడుతూ తన ఆరోగ్యం గురించి తెలుసుకుంటూ ఉంటుంది. అందుకే అజీకి అంజలి అంటే చాలా ఇష్టం. గ్రూప్లో ఉన్న అందరూ ఏదో ఒక పని చేసుకుంటూ వాళ్ళంటే నడిపిస్తూ వస్తుంటారు. అందరూ పక్కన వాళ్ళ పనులు చేసుకుంటూనే ఈ డ్రామాలో కూడా పార్టిసిపేట్ చేస్తుంటారు. ఒకసారి అందరూ కలిసి ఒక చోట డ్రామా చేస్తారు. ఆ డ్రామాను చూడ్డానికి సుధీర్ భార్య అలాగే క్రిస్, ఎమేలి అనే ఇద్దరు ఫారినర్స్ వస్తారు. క్రిస్ హరికి ఫ్రెండ్. క్రిస్కి, ఎమేలికి డ్రామా బాగా నచ్చి డ్రామాలో పార్టిసిపేట్ చేసిన అందరికీ వాళ్ళ ఇంట్లో పార్టీ అరేంజ్ చేస్తారు. దానికి అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళ ఇంటికి వస్తారు. సుధీర్ తన భార్యని, కూతుర్ని ఒంటరిగా ఇంటికి పంపించలేక వాళ్ళని కూడా పార్టీకి పిలుచుకుని వస్తాడు. క్రిస్, ఎమ్మెల్యే ఇద్దరు వాళ్ళు ఇంట్లో ఉంటే అందరూ పార్టీని సరిగ్గా ఎంజాయ్ చేయరు అని వాళ్ళకి పార్టీ అరేంజ్ చేసి వాళ్ళు ఆ రాత్రికి బయటికి వెళ్ళిపోతారు. ప్రశాంత్కి చాలా అప్పులు ఉంటాయి. అందుకు హరి ఎవ్వరికీ తెలియకుండా ప్రశాంత్కి ఒక చెక్ ఇచ్చి నీ అప్పులు కొంచెం తీర్చుకో అని చెప్తాడు. వినయ్ పోయిన తన హీరో పాత్ర గురించి బాధపడుతుంటే అంజలి తనకి ముద్దిచ్చి తన బాధని పోగొడుతుంది. అందరూ కలిసి మంచిగా తాగుతూ అలాగే బ్లూటూత్ స్పీకర్లో పాటలు వింటూ ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. అబ్బాయిలందరితో కలిసి అంజలి కూడా తాగుతూ చాలా ఎంజాయ్ చేస్తుంది. హరి
అంజలిని అదోలా చూస్తుంటే సుధీర్ దాన్ని గమనించి అంజలిని సరిగ్గా బట్టలు వేసుకోమని చెప్పు అని తన భార్యతో అంటాడు. అంజలి వేసుకునే బట్టలు అలాగే ఉండే విధానం గ్రూప్లో ఉన్న పెద్దవాళ్ళు ఎవరికీ నచ్చదు. పార్టీ అయిన తర్వాత అందరూ వాళ్ళ వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోతారు. సిజిన్, సంతోష్ ఇద్దరూ ఇంకా మందు తాగాలి అనుకుంటారు. కానీ ముందంతా హరి కారులో ఉంటుంది. అందుకు వాళ్ళిద్దరూ హరికి తెలియకుండా తన కారు కీస్ని కొట్టేద్దామనుకుంటారు. నందన్ సిగరెట్ తాగాలి అని సిగరెట్ కోసం హరి దగ్గరికి వస్తాడు. అప్పుడు హరి తనతో మాట్లాడుతూ, సిగరెట్లు నా కారులో ఉన్నాయి, నా కార్ కీసు డైనింగ్ టేబుల్ మీద ఉన్నాయి, తీసుకో అంటాడు. జాలి మందు తాగను అని తన భార్యకి మాటిచ్చింటాడు. ఆ మాట కోసం పార్టీల్లో మందు తాగడు. కానీ తన భార్యకి జాలి మీద డౌట్ వచ్చి తనతో గొడవ పడుతుంది. దానికి జాలి తన భార్య మీద కోపంతో మందు తాగి పాటలు విందామని బ్లూటూత్ స్పీకర్ని ఆన్ చేస్తాడు. అప్పుడు ఆ బ్లూటూత్ స్పీకర్ ఎవరి మొబైల్కు కనెక్ట్ అవుతుంది. ఆ మొబైల్ కనెక్ట్ అయిన అతను 18+ వీడియోస్ని చూస్తూ ఉంటాడు. జాలి ఆ వీడియో నుంచి వచ్చే సౌండ్లు విని ఆ స్పీకర్ని ఆఫ్ చేస్తాడు. సుధీర్ భార్య అలాగే అంజలి ఒకే రూమ్లో ఉంటారు. సుధీర్ కూతురికి ఆరోగ్యం సరిగ్గా ఉండదు. అందుకు అంజలి రూమ్లో ఏసీ ఆన్ చేయకుండా విండో ఓపెన్ చేసి విండో పక్కన ఉన్న సోఫాలో నిద్రపోతుంది. మరుసటి రోజు పొద్దున్నే అందరూ నిద్రలేచి వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయిపోతారు. వినయ్ అంజలిని కలుద్దామని తన రూమ్కి వస్తాడు. కానీ సుధీర్ భార్య తనతో మాట్లాడుతూ తను పొద్దున్న 5 గంటలకే ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది అని చెప్తుంది. వినయ్కి అంజలి ఎందుకు వెళ్ళిపోయిందో అర్థం కాక తెలుసుకోవాలని తనకి ఫోన్ చేస్తాడు. కానీ అంజలి ఫోన్ లిఫ్ట్ చేయదు, అలాగే రిటర్న్ కాల్ కూడా చేయదు. వినయ్ అంజలికి కంటిన్యూస్గా ఫోన్ చేస్తూనే ఉంటాడు. అలా 2 డేస్ గడిచిపోయిన తర్వాత అంజలి వినయ్ని వచ్చి కలుస్తుంది. వినయ్ అంజలితో మాట్లాడుతూ ఎందుకు ఆ రోజు పొద్దున్నే వెళ్ళిపోయావని అడుగుతాడు. అప్పుడు అంజలి మాట్లాడుతూ వినయ్కి ఒక షాకింగ్ విషయం చెప్తుంది. అది ఏమి అంటే, అంజలి ఆ రోజు రాత్రి విండో పక్కన ఉన్న సోఫాలు నిద్రపోతున్నప్పుడు హరి రాత్రి 2:30 టైంలో ఎవరు లేని టైం చూసి విండో లోపల చేయి పెట్టి అంజలి చెస్ట్ని ప్రెస్ చేసింటాడు. అంజలి నిద్రలో నుంచి బయటకు వచ్చేసరికి హరి అక్కడి నుంచి పారిపోతాడు. అంజలి హరి చేసిన పనికి భయపడి ఆ రోజు రాత్రంతా నిద్రపోయిండదు. అంజలి ఈ విషయం వినయ్ చెప్తూ నేను హరి మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవాలనుకోవట్లేదు, నేను మన గ్రూప్ నుంచి కూడా తప్పుకుంటా అంటుంది. దానికి వినయ్ మాట్లాడుతూ తప్పు చేసింది నువ్వు కాదు, ఆ హరి. నేను మన గ్రూప్ వాళ్ళతో మాట్లాడి వాడి మీద యాక్షన్ తీసుకునేలా చేస్తా, అంతవరకు నువ్వేం మాట్లాడద్దు అని అంజలిని ఒప్పిస్తాడు. వినయ్ తను ఈ విషయం డైరెక్ట్గా తన గ్రూప్ వాళ్ళతో మాట్లాడితే హరి మీద ఉన్న కోపంతో ఇదంతా చేస్తున్నాడని అనుకుంటారు అని తను ఈ విషయం మదన్కి చెప్పి అందరితో మాట్లాడమంటాడు. మదన్ హరి మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని ఫిక్స్ అయ్యి వినయ్తో నేను మన వాళ్ళతో మాట్లాడతాను, కానీ అంజలి ఆ రోజు రాత్రి హరిని చూసింది కదా అని గుచ్చి అడుగుతాడు. దానికి వినయ్ అంజలి హరిని చూసింది అని చెప్తాడు. మదన్ అందరికీ ఫోన్ చేసి వచ్చే ఆదివారం మా ఇంటికి వచ్చేయండి, ఒక గ్రూప్ మీటింగ్ చేయాలి అంటాడు. అందరూ దానికి సరే అంటారు. ఆదివారం వచ్చేసరికి అందరూ మదన్ వాళ్ళ ఇంటికి వస్తారు. మదన్ అందరికీ విషయం చెప్పి అంజలిని తనకి ఈ విషయం చెప్పినట్టు అందరికీ చెప్తాడు. నిజానికి అంజలి ఈ విషయం చెప్పింది వినయ్కి. ఈ విషయం మదన్కి అలాగే నందన్కి తప్ప ఇంకెవరికీ తెలీదు. గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ మదన్ చెప్పిన దానికి షాక్ అయ్యి ఈ విషయంలో ఏం చేయాలని ఆలోచించడం స్టార్ట్ చేస్తారు. అజయ్ మాట్లాడుతూ నా మంచి కోరుకునేది అంజలి మాత్రమే, తనకిలా చేసిన వాడిని ఊరికి వదిలేయకూడదు, వాడిని ఇక్కడికి పిలుచుకుని వచ్చి సావకూడదామంటాడు. దానికి సంతోష్ మాట్లాడుతూ వాడిని కొడదామంటే కొడదాం, కానీ మనందరం ఒక డెసిషన్కి వచ్చి ఆ తర్వాత వాడిని ఏం చేయాలో ఆలోచిద్దామంటాడు. అందరూ మాట్లాడుకుంటూ యాక్షన్ తీసుకునే ముందు ఒకరు అంజలి సైడ్ ఆలోచిస్తే ఇంకొకరు హరి సైడ్ ఆలోచిస్తారు. కొంతమంది అంజలి అబద్ధం చెప్పిండొచ్చు కదా అంటారు. అప్పుడు వినయ్ వాళ్ళతో మాట్లాడుతూ ఒక అమ్మాయి ఇలాంటి విషయంలో అబద్ధం చెప్తుందా అంటాడు. సుధీర్ ఈ విషయానికి చాలా సీరియస్ అయ్యి ఫస్ట్ హరిని గ్రూప్ నుంచి తీసేయండి, లేదంటే వాడు చేసిన పనికి నేనే వాడిని చెత్త కొట్టేస్తా అంటాడు. వినయ్ ఎంత చెప్పినా కొంతమందికి అంజలి మీద డౌట్ ఉంటుంది, ముఖ్యంగా సిజిన్కి. అంజలి తన విషయంలో అబద్ధం చెప్పినట్టే ఈ విషయంలో కూడా అబద్ధం చెప్పిండొచ్చు కదా అని ఆలోచిస్తాడు. అందరికీ ఉన్న ఇంకో డౌట్ ఏమి అంటే అంజలి వినయ్కి చాలా క్లోజ్, కానీ ఈ విషయం తను వినయ్కి చెప్పకుండా మదన్కి ఎందుకు చెప్పింది అని. దానికి వినయ్ మాట్లాడుతూ ఇదంతా జరిగిన 2 డేస్ తర్వాత అంజలి నాకు ఫోన్ చేసింది, కానీ డైవర్స్ విషయంలో నేను బిజీగా ఉండి తన ఫోన్ లిఫ్ట్ చేయలేదు అని కవర్ చేస్తాడు. అందరూ ఈ విషయం బయటకు తెలిస్తే వాళ్ళ గ్రూప్కి ఉన్న పేరు చెడిపోతుంది అని హరికి అంజలికి కాంప్రమైజ్ చేయాలి అనుకుంటారు. దానికి వినయ్ మాట్లాడుతూ ఈ విషయం కాంప్రమైజ్ కానివ్వకూడదు, మనం తనకి న్యాయం చేయకపోతే తను పోలీసుల దగ్గరికి వెళ్తుంది, అప్పుడు కూడా మన గ్రూప్ నేమ్ చెడిపోతుంది అంటూ హరిని గ్రూప్ నుంచి బయటికి పంపించేద్దామంటాడు. గ్రూప్లో ఉన్న కొంతమంది వినయ్ హరి మీద ఉన్న కోపంతో ఇదంతా చేస్తున్నాడు అనుకుంటారు. దానికి వినయ్ మాట్లాడుతూ హరి పొజిషన్లో నా తండ్రి ఉన్నా నేను ఇలాగే బిహేవ్ చేస్తా అంటాడు. సంతోష్ అందరితో మాట్లాడుతూ
ఒక అమ్మాయి అబ్బాయి మీద నింద మోపితే అది నిజమైపోతుందా? ఒకసారి హరి సైడ్ నుంచి కూడా ఆలోచించండి అని చెప్తాడు. దానికి సెల్వన్ మాట్లాడుతూ, ఆ ఇంట్లో ఉన్న సీసీటీవీ ఫోటోని చెక్ చేస్తే ఇది ఎవరు చేశారో తెలిసిపోతుంది కదా అంటాడు. దానికి మదన్ మాట్లాడుతూ, మనం అడగగానే సీసీటీవీ ఫోటోస్ చూపించేందుకు మనం పోలీసులు కాదు అని చెప్తాడు. గ్రూప్లో ఉన్న 6 మంది అంజలికి సపోర్ట్ చేస్తే 3 హరికి సపోర్ట్ చేస్తారు. కానీ ఇంకో 2 మాత్రం ఎటుపక్క వెళ్లకుండా సైలెంట్గా ఉంటారు. వాళ్ళు ఎవరు అంటే ప్రశాంత్, జాలీ. జాలీ హైదరాబాద్లో కూడా చేసినప్పుడు అందరూ తనని గ్రూప్ నుంచి బయటికి పంపించేయాలి అనుకుంటారు. కానీ జాలీ గ్రూప్ నుంచి బయటికి వెళ్ళకూడదు అని సపోర్ట్ చేసిన వాళ్ళల్లో హరి కూడా ఉంటాడు. అలా అని హరికి సపోర్ట్ చేసి అంజలికి అన్యాయం చేయలేడు. అందుకే జాలీ ఏ నిర్ణయం తీసుకోలేకపోతుంటాడు. ఇంకా ప్రశాంత్ విషయానికి వస్తే, హరి ప్రశాంత్ అప్పులు తీర్చుకోవడం కోసం తనకు కొంచెం డబ్బునిచ్చింటాడు. అందుకే ప్రశాంత్ ఎవరికి సపోర్ట్ చేయాలో తెలియక ఒక నిర్ణయానికి రాలేకపోతుంటాడు. లంచ్ టైం అయ్యేసరికి అందరూ తినడానికి భోజనాలు తెప్పించుకుంటారు. అప్పుడు మదన్ ఎవరికి తెలియకుండా పక్కకి వెళ్ళి వాళ్ళు ఆ రోజు రాత్రి స్టే చేసిన ఇంట్లో సీసీటీవీ ఫోటోస్ ఉందో లేదో తెలుసుకోవడం కోసం వాళ్ళకి ఫోన్ చేస్తాడు. అప్పుడు మదన్కి ఆ ఇంట్లో సీసీటీవీ ఫోటోస్ లేదు అని తెలుస్తుంది. వినయ్ అంజలికి ఆపోజిట్గా ఉన్న అందరితో మాట్లాడి, అంజలి చాలా మంచిది, హరి లాంటి వాడి కోసం మనం అంజలికి మోసం చేయకూడదు అని అందరితో చెప్పి అందరూ అంజలికి సపోర్ట్ చేసేలా చేస్తాడు. వినయ్ సజిన్తో మాట్లాడుతూ, అంజలి నీ గురించి కావాలని వాళ్ళంట చెడ్డగా చెప్పలేదు. నువ్వు పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి వేరే అబ్బాయిని ప్రేమించింది. అందుకే అంజలి నువ్వు అర్థం చేసుకుంటావని ఆ అమ్మాయి ప్రేమను గెలిపించడం కోసం నీ గురించి వాళ్ళంట చెడ్డగా చెప్పింది అని చెప్తాడు. దాన్ని సజిన్ అర్థం చేసుకొని అంజలికి సపోర్ట్ చేస్తాడు. అందరూ వాళ్ళు డైరెక్టర్కి హరి గురించి వాళ్ళ నిర్ణయం చెప్పాలి అని అంజలికి జరిగిన దాన్ని ఒక పేపర్లో రాసి హరిని గ్రూప్ నుంచి తీసేయాలి అని అందరూ సైన్ చేస్తారు. కానీ కొంతమంది మాత్రం అంజలిని ఇక్కడికి పిలిచి అందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చి ఈ పని చేస్తున్నామని తనకు చెప్పి తర్వాత నువ్వు ఈ విషయంలో వెనక్కి వెళ్ళకూడదు అని చెప్పాలి అనుకుంటారు. దానికి సుధీర్ మాట్లాడుతూ, తను ఇప్పుడే చాలా బాధలో ఉంటుంది, ఇలాంటి టైంలో తనని పిలవడం అవసరమా అంటాడు. దానికి వాళ్ళు, ఒకసారి జాలీ విషయంలో ఒక నిర్ణయానికి రాకే తనకి చాలామంది ఎగనెస్ట్ అయిపోయారు, ఈసారి అంజలి విషయంలో అలా కాకూడదు అని ఇదంతా చేస్తున్నామని చెప్తారు. సెల్వన్ అంజలికి ఫోన్ చేసి, మేమంతా నీ విషయంలో ఒక నిర్ణయానికి వచ్చాం, ఒకసారి నీతో మాట్లాడాలి, ఇక్కడికి రాగలవా అంటాడు. దానికి అంజలి సెల్వన్ లాంటి సీనియర్కి నో చెప్పలేక తనకందరినీ ఫేస్ చేయడం ఇబ్బందిగా ఉన్నా వస్తా అని చెప్తుంది. మదన్, వినయ్ ఇద్దరు అంజలి ఇక్కడికి వస్తే వాళ్ళు వేసిన ప్లాన్ గురించి అందరికీ తెలిసిపోతుంది అని మదన్ వినయ్తో మాట్లాడుతూ, నువ్వు వెళ్ళి అంజలిని పిలుచుకొని రా అంటాడు. దాంతో వినయ్ అంజలిని పిలుచుకొని వచ్చేందుకు వెళ్తాడు. వినయ్ అంజలి కోసం వెళ్ళినప్పుడు హరి మదన్కి ఫోన్ చేసి, నీకు గుడ్ న్యూస్ చెప్పాలి, ఇంకో 10 నిమిషాల్లో నేను మీ ఇంటికి వచ్చి ఆ గుడ్ న్యూస్ చెప్తా అంటాడు. మదన్ ఇంట్లో ఉన్న గ్రూప్ మెంబర్స్ అందరూ హరి ఇంటికి వస్తున్న విషయం తెలుసుకొని వాళ్ళు ఇక్కడ ఉన్న విషయం హరికి తెలియకూడదు అని బైక్స్ అన్ని ఇంటి వెనక దాచేసి అందరూ ఒక రూమ్లో దాక్కుంటారు. హరి మదన్ వాళ్ళ ఇంటికి వచ్చి తనతో మాట్లాడుతూ, నీకు నా ఫారెన్ ఫ్రెండ్స్ గుర్తున్నారు కదా, వాళ్ళకి మన డ్రామా బాగా నచ్చి మనకి ఇంగ్లాండ్లో ఒక బెస్ట్ ఆఫర్ ఇప్పించారు. మనం 3 months పాటు ఇంగ్లాండ్కి వెళ్ళి 18 షోలు చేయబోతున్నాం. మనం అక్కడ పర్ఫామ్ చేస్తే ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయలు వస్తాయి అంటూ, ఈ విషయం నేను ఫస్ట్ నీకే చెప్తున్నా, ఈ రోజు రాత్రి మన డైరెక్టర్ చెప్దామంటూ మన వాళ్ళెవరికి ఈ విషయం చెప్పొద్దు, వాళ్ళకి డైరెక్టర్తో ఈ విషయం చెప్పించి సర్ప్రైజ్ చేద్దామంటాడు. హరి షూటింగ్కి టైం అయ్యేసరికి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. గ్రూప్లో ఉన్న అందరూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ హరి తీసుకుని వచ్చిన ఆఫర్కి టెంప్ట్ అయిపోయి అంజలికి సపోర్ట్ చేద్దామని ఉన్న అందరూ అంజలికి సపోర్ట్ చేయాలా లేదా హరికి సపోర్ట్ చేయాలని కన్ఫ్యూజన్లో పడిపోతారు. వాళ్ళందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత అంజలితో మాట్లాడదామని వినయ్ని వెనక్కి పిలవాలి అనుకుంటారు. కానీ వినయ్ అప్పటికీ అంజలి దగ్గరికి వెళ్ళిపోయింటాడు. వినయ్ అంజలితో మాట్లాడుతూ తను మదన్ కలిసి వేసిన ప్లాన్ గురించి అంజలికి చెప్తాడు. దానికి అంజలి, ఎందుకు ఇలా చేసావు, మన గురించి వాళ్ళకి తెలిస్తే తెలిసిందే, నేను ఈ విషయం నీకే చెప్పినట్టు వాళ్ళకి చెప్పాల్సింది అంటుంది. దానికి వినయ్, నేను ఈ విషయం గురించి మాట్లాడితే హరి మీతో ఉన్న కోపంతో ఇదంతా చేస్తున్నా అనుకుంటారు, ఒకసారి నా డైవర్స్ అయిపోతే మన విషయం నేను అందరికి చెప్తా అని చెప్పి తనకు ధైర్యం చెప్తాడు. జాలీ తన ఫోన్ గ్యాలరీలో ఉండే ఒక ఫోటోని సుధీర్కి చూపించి, ఇది చేసింది హరి కాదేమో అంటాడు. దానికి సుధీర్, ఫస్ట్ నువ్వు ఇన్వెస్టిగేషన్ని పక్కన పెట్టి అంజలి గురించి ఆలోచించు, ఒక అమ్మాయి ఇలాంటి విషయాలు అబద్ధం చెప్పదు అంటాడు. జాలీ ఇంట్లో ఉన్న బ్లూటూత్ స్పీకర్ని ఆన్ చేస్తాడు. ఆ బ్లూటూత్ స్పీకర్ సుధీర్ ఫోన్కి కనెక్ట్ అవుతుంది. అది జాలీ గమనించి ఆ రోజు రాత్రి 18+ వీడియోస్ చూసింది సుధీర్ అని కన్ఫర్మ్ చేసుకుంటాడు. గ్రూప్లో ఉన్న అందరూ మాట్లాడుకుంటూ, హరి తీసుకుని వచ్చిన ఆఫర్ మనకి జన్మలో రాదు, మనం ఇంగ్లాండ్కి వెళ్ళి అక్కడ పర్ఫామ్ చేస్తే మనకి ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయి అనుకుంటూ, మనం అంజలికి సపోర్ట్ చేయకపోతే తను పోలీసుల దగ్గరికి వెళ్తుంది, అందుకని మనం తనని కాంప్రమైజ్కి ఒప్పిద్దాం అనుకుంటారు.
ఇక్కడ మనకొక నిజం తెలుస్తుంది. అది ఏమి అంటే అంజలి హరి తనతో మిస్బిహేవ్ చేసినప్పుడు తన ఫేస్ చూసిండదు. తను పరిగెత్తుకుని వెళ్ళిపోవడం మాత్రమే చూసింటుంది. మరి అంజలికి అది హరి అని ఎలా తెలిసింది అంటే అక్కడ తనకి హరి కార్ కీస్ దొరికింటాయి. దాంతోపాటు హరి పర్ఫ్యూమ్ స్మెల్ కూడా వచ్చింటుంది. వినయ్ అంజలితో మాట్లాడుతూ నువ్వు హరిని చూశావు అని చెప్పాను, నువ్వు కూడా వాళ్ళతో అలాగే చెప్పు అంటాడు. దానికి అంజలి మాట్లాడుతూ ఇన్ని అబద్ధాలు చెప్పి హరిని ఇరికిచ్చేది అవసరమా? నేను గ్రూప్ నుంచి వెళ్ళిపోయి సైలెంట్గా ఉంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు కదా అంటుంది. దానికి వినయ్ నువ్వు చెప్పింది నేను నమ్ముతా, కానీ అందరూ నమ్మరు అని చెప్తూ మనమేం కావాలనే ఒక అమ్మాయికు నిరికించట్లేదు అని చెప్తాడు. అంజలి మదన్ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు సెల్వన్, మదన్, అజీ, సుధీర్ నలుగురు తనతో ప్రైవేట్గా మాట్లాడుతూ కాంప్రమైజ్కి ఒప్పించేందుకు ట్రై చేస్తారు. నందన్ వినయ్తో మాట్లాడుతూ తను ఇంటి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందో వినయ్ చెప్తాడు. వినయ్ దానికి షాక్ అయ్యి అందరూ అంజలిని కాంప్రమైజ్కి ఒప్పించేందుకు ట్రై చేస్తున్న విషయం తెలుసుకుంటాడు. నలుగురు అంజలితో మాట్లాడుతూ మాకు నువ్వే ముఖ్యం, మేము నీకోసమే బాగా ఆలోచించి ఈ కాంప్రమైజ్ తీసుకుని వచ్చామంటూ, ఒకటి హరిని గ్రూప్ నుంచి తీసేద్దాం, రెండోది కాంప్రమైజ్ చేసుకుందాం, నువ్వు మాత్రం మాతోనే ఉండాలి అని చెప్తారు. అంజలికి ఏం చెప్పాలో తెలియక నేను హరిని ఫేస్ చేయలేను, కానీ మీకోసం టైం తీసుకుని ఆలోచిస్తా అంటుంది. అప్పుడు సెల్వన్ నోరు జారి టైం తీసుకుని బాగా ఆలోచించు, తప్పు నీది కూడా ఉంది. నేను నీకెన్నోసార్లు చెప్పాను అబ్బాయిల ముందు తిరిగేటప్పుడు కొంచెం మంచి డ్రెస్సులు వేసుకో, అలాగే అబ్బాయిలతో కలిసి ముందు తాగద్దు అని, కానీ నువ్వే నా మాట వినలేదు అంటాడు. దానికి అంజలి ఫీల్ అయ్యి ఈ విషయంలో బలైంది నేనే ఈ విషయాన్ని డీల్ చేసుకుంటా అంటూ కాంప్రమైజ్ మాత్రం కాను అని చెప్పి కోపంతో అక్కడి నుంచి వచ్చేస్తుంది. కానీ మిగతా వాళ్ళు అంజలిని ఆపి వాళ్ళు డైరెక్టర్కి ఇవ్వడం కోసం ప్రిపేర్ చేసిన పేపర్ని అంజలికి చూపిస్తారు. అంజలి ఆ పేపర్ని చూసి ఆగి అందరితో మాట్లాడుతూ మీరెవ్వరూ నాకు సపోర్ట్ చేయదు, నేనే దీన్ని డీల్ చేసుకుంటా అంటుంది. జాలీ మాట్లాడుతూ అసలు ఈ విషయం ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది అని తెలియకుండా నువ్వు చెప్పింది ఎలా నమ్మాలి అని చెప్తాడు. దానికి వినయ్ మాట్లాడుతూ మనం తన్ని ఇక్కడికి పిలిచింది తనకు సపోర్ట్ చేసేందుకు, అవమానపరిచేందుకు కాదు అంటాడు. జాలీ తన ఫోన్ గ్యాలరీలో ఉన్న ఫోటోని అంజలికి చూపిస్తూ నేను రాత్రి 2:12 టైంలో నా భార్యతో వీడియో కాల్ మాట్లాడుతున్నప్పుడు తీసుకున్న స్క్రీన్ షాట్ ఇది. ఆ టైంలో హరి రూమ్లో నిద్రపోతున్నాడు. హరి నీతో మిస్బిహేవ్ చేసిన టైం 2:30. అంటే తను అంత తక్కువ టైంలో నువ్వు విండో పక్కన ఉన్న విషయం తెలుసుకొని తను నీతో ఎలా మిస్బిహేవ్ చేస్తాడు అని ఒక డౌట్ రైజ్ చేస్తాడు. అది చూసిన అంజలికి ఏం అర్థం కాదు. అంజలికి కొంచెం కష్టమైనా బాధపడుతూనే ఆ రోజు రాత్రి ఏం జరిగిందో మొత్తం అందరికి చెప్తుంది. అందరూ అంజలి హరిని చూడలేదు అని తెలుసుకొని అంజలికి సపోర్ట్ చేయకుండా హరికి సపోర్ట్ చేసేందుకు ఇదే మంచి అవకాశం అని అందరూ అంజలి మీద తగరిచిపోతారు. దానికి అంజలి కోప్పడి హరి కార్ కీస్ని అందరికి చూపించి తన పర్ఫ్యూమ్ స్మెల్ కూడా వచ్చింది అంటుంది. దాంతో అందరూ అంజలిని నమ్ముతారు. ఆ రోజు రాత్రి హరి కారులో ఉన్న మందు బాటల కోసం సిజిన్, సంతోష్ ఇద్దరు ఆ కార్ కీస్ని తీసుకుంటారు. వాళ్ళిద్దరికీ అంజలి దగ్గరికి ఆ కార్ కీస్ ఎలా వెళ్ళాయని ఏం అర్థం కాదు. సంతోష్ అందరితో మాట్లాడుతూ హరి కారులో ఉన్న సిగరెట్లు తీసుకోవడం కోసం నందన్ హరి కార్ కీస్ని తీసుకున్నాడు అని చెప్తాడు. దీంతోపాటు నందన్ ఆ రోజు రాత్రి అంజలి రూమ్ దగ్గరికి వెళ్ళిన విషయం అందరికీ తెలుస్తుంది. ప్రూఫ్స్ అన్నీ కరెక్ట్గా ఉండేసరికి వినయ్ నందన్ మీద కోప్పడి తన్ని కొడతాడు. దానికి నందన్ కోప్పడి నేను సిగరెట్ల కోసం హరి దగ్గరికి వెళ్ళాను, కానీ తన కార్ కీస్ కోసం వెతికితే ఆ కార్ కీస్ ఎక్కడ కనపడలేదు అంటూ ఆ రోజు రాత్రి హెడ్ఏక్గా ఉంటే ట్యాబ్లెట్ కోసం అంజలి రూమ్ దగ్గరికి వెళ్ళి సుధీర్ భార్యని ట్యాబ్లెట్ అడిగా అని చెప్తాడు. సుధీర్ అది నిజమో కాదు తెలుసుకోవడం కోసం తన భార్యకి ఫోన్ చేస్తాడు. నందన్ కోపంతో మదన్, వినయ్ కలిసి చేసిన ప్లాన్ గురించి అందరికి చెప్పేస్తాడు. దానికి మదన్ అందరితో మాట్లాడుతూ ఒక మంచి పని కోసం ఇదంతా చేశా అంటాడు. సుధీర్ తన భార్యతో మాట్లాడుతూ నందన్ చెప్పింది నిజమే అని తెలుసుకుంటాడు. కానీ సుధీర్కి ఇంకో విషయం తెలుస్తుంది. అది ఏమి అంటే వినయ్, అంజలి ఇద్దరు కిస్ చేసుకున్నారు అని. దానికి వినయ్ మాట్లాడుతూ అది అబద్ధమని చెప్పేందుకు ట్రై చేస్తాడు. కానీ అంజలి ఇంకెన్ని రోజులు దాచిపెట్టాలి అని వాళ్ళ ప్రేమ విషయం అందరికీ చెప్పి తను మీ మీదున్న మర్యాదతో ఈ విషయం మీకు చెప్పేందుకు ఆలోచించాడు. కానీ నాకు మీ మీద ఇప్పుడు ఎలాంటి మర్యాద లేదు, అందుకే ఈ విషయం మీకు చెప్పా అంటుంది. అందరూ ఒక నిజం తర్వాత ఇంకో నిజం తెలుసుకుని షాక్ అయిపోతారు. సిజిన్ అందరితో మాట్లాడుతూ హరిని బయటికి పంపించడం కోసమే వీళ్ళిద్దరూ కలిసి నాటకం ఆడారు అని చెప్తాడు. అంజలి అజయ్తో మాట్లాడుతూ కనీసం నువ్వైనా నా మాటలు నమ్ము అంటుంది. దానికి అజయ్ మాట్లాడుతూ ఇంతవరకు నువ్వు చెప్పింది నేను నమ్మా, కానీ ఇన్ని అబద్ధాలు చూస్తుంటే రేపు నువ్వు అందరితో ఇది నేను చేశా అని చెప్పచ్చు అంటాడు. అజయ్ మాటలకి అంజలి చాలా బాధపడి దీన్ని ఇక్కడితో వదిలేయండి, నాకు ఏం జరగలేదు, నేను పోలీస్ కేసు కూడా పెట్టను అంటూ అక్కడి నుంచి వచ్చేస్తుంది. తన వెనకాలే వినయ్ కూడా వచ్చేస్తాడు. అంజలి వినయ్తో మాట్లాడుతూ వాళ్ళు నా గురించి అసలు ఆలోచించట్లేదు,
నాతో మిస్బిహేవ్ చేసింది హరి కాదు అని అందరికి తెలిసినప్పుడు ఒక్కరు కూడా ఇది చేసింది ఎవ్వరూ అడగలేదు అంటుంది. దానికి వినయ్ మాట్లాడుతూ, నువ్వు చెప్పింది నిజమే, ఎవ్వరికీ ఈ విషయం చెప్పకుండా ఉండాల్సింది అంటూ హరికి తీసుకుని వచ్చిన ఆఫర్ గురించి అంజలికి చెప్తాడు. అప్పుడు అంజలి, అంటే ఇప్పుడు నేను వాళ్ళని వదిలేయడం కాదు, వాళ్ళే నన్ను వదిలించుకున్నారు అంటూ డబ్బు అందరినీ మార్చేస్తుంది కదా అంటుంది. దానికి వినయ్, అలా ఏం లేదు, వాళ్ళకి ఉన్న అవసరాలు వాళ్ళని మార్చేశాయి అంటాడు. అంజలి వినయ్తో మాట్లాడుతూ, మరి నువ్వేం ఆలోచించావని అడుగుతుంది. దానికి వినయ్, నాకు నువ్వే ముఖ్యమని చెప్పకుండా నువ్వు వస్తేనే మనమంతా ఇంగ్లాండ్కి వెళ్తాం, లేదంటే లేదు అని అంజలితో అంటాడు. అంజలి వినయ్ కూడా డబ్బు కోసమే తపన పడుతున్న విషయం అర్థం చేసుకొని ఒక్క మాట కూడా మాట్లాడకుండా తనతో బ్రేకప్ చేసుకొని నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అంజలి ఎందుకు వెళ్ళిపోయింది అని వినయ్కి ఏం అర్థం కాదు. గ్రూప్లో ఉన్న అందరూ అంజలి పీడ విరగడైపోయింది అని చాలా సంతోషపడతారు. మదన్ డైరెక్టర్ని వెళ్ళి కలుద్దాం రా అని హరికి ఫోన్ చేస్తాడు. ఇక్కడే మనకు ఒక విషయం తెలుస్తుంది. అది ఏమి అంటే హరి మదన్ ఇద్దరు చాలా సంవత్సరాల నుంచి మంచి ఫ్రెండ్స్. హరి స్టార్టింగ్లో సినిమా ఛాన్సుల కోసం ట్రై చేస్తున్నప్పుడు మదన్ హరికి ఒక ప్రొడ్యూసర్ని పరిచయం చేస్తా అని చెప్పి తన మీద ప్రాంక్ చేసింటాడు. అందుకు హరి ఇప్పుడు మదన్ మీద ప్రాంక్ చేసింటాడు. అందరూ ఈ విషయం తెలుసుకొని ఒకరితో ఒకరు గొడవ పడతారు. అంజలి ఆటోలో ఇంటికి వెళ్తూ చాలా బాధపడుతుంది. కానీ తర్వాత మన గురించి మనమే ఫైట్ చేసుకోవాలి, ఒక సిచ్యువేషన్ వస్తే మనల్ని ప్రేమించే వాళ్ళు కూడా మనకు సపోర్ట్ చేయరు అని అర్థం చేసుకుంటుంది. తనకు జరిగిన స్టోరీని ఒక టీం ఫామ్ చేసి స్టేజ్ మీద పర్ఫామ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అందరికీ తన డ్రామా బాగా నచ్చి అంజలికి అందరిలో మంచి పేరు వస్తుంది. కానీ వినయ్ గ్రూప్ వాళ్ళు మాత్రం అడ్రస్ లేకుండా పోతారు. లాస్ట్ కూడా మనకు అంజలిని ఎవరు ముట్టుకున్నారో చూపించరు. నాకైతే ముగ్గురి మీద డౌట్ ఉంది. వాళ్ళెవరు అంటే సుధీర్, మదన్, సిజిన్. సుధీర్ ఆ రోజు రాత్రి 18+ వీడియోస్ని చూస్తుంటాడు. సో ఎక్కువ టెంప్టేషన్లో ఉండి ఆ కైపులో తన్ని ముట్టుకోయిండొచ్చు. దీనికి తోడు అంజలి హరి మీద డౌట్ పడినప్పుడు దీంట్లో హరిని ఇరికిస్తే నేను తప్పించుకోవచ్చు అన్నట్టు హరిని గ్రూప్ నుంచి తీసేయండి అని చెప్తూనే ఉంటాడు. మదన్ మీద ఎందుకు డౌట్ వచ్చింది అంటే మదన్ ఆ ఇంట్లో సీసీ కెమెరా లేదు అని తెలుసుకున్నప్పుడు చాలా రిలీఫ్ ఫీల్ అయింటాడు, అందుకు. ఇంకా సిజిన్ మీద ఎందుకు డౌట్ వచ్చింది అంటే తనకి అంజలి అంటే అసలు సరిపోదు, అందుకు తను ఈ పని చేసిండొచ్చు. దీనికి తోడు తను హరి కారులో ఉండే మందును తీసుకోవడం కోసం హరి కార్ కేసుని తీసుకుంటాడు. ఆ కీస్ తన దగ్గర నుంచి కింద పడిపోయి అంజలికి దొరికిండొచ్చు. నాకు డౌట్ ఉంది ఈ ముగ్గురి మీద మాత్రమే. మీకు ఇంకా ఎవరి మీద డౌట్ ఉంటే కామెంట్స్లో మాకు చెప్పండి. నాతో పాటు మన సబ్స్క్రైబర్స్ కూడా తెలుసుకుంటారు. సో ఇది ఫ్రెండ్స్ ఆటం మూవీ గురించి. స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో మాకు చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చిందో లేదో కూడా కామెంట్స్లో మాకు చెప్పండి. అలా మీరు చెప్పడం వల్లే నాకు ఇలాంటి వీడియోస్ మళ్ళీ చేయాలో లేదో తెలుస్తుంది. సో ఈ వీడియో నచ్చిందో లేదో కామెంట్స్లో మాకు చెప్పండి. అలాగే ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ కావాలనుకుంటే ఇప్పుడే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.